కేక్ స్పాంజ్ ప్రిపేర్ చేసుకుంటే చక్కగా మనం ఇంట్లోనే కేక్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు అండి. అది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది అది కూడా ఫ్రెష్గా ఉంటుంది. అదే బేకరీస్లో అయితే ఎప్పుడో చేసిన కేక్స్ మనం తెచ్చుకుంటూ ఉంటాం. అలా కాకుండా బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ ఏమైనా జరిగేటప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి కేక్ రావాలి అంటే ఫస్ట్ స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. స్పాంజ్ పర్ఫెక్ట్గా వస్తేనే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో కేక్ని మనం ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. కేక్ చేయాలంటే ఒక ఆర్ట్ ఉండాలన్నమాట. అంటే పైన డెకరేషన్ చేస్తాం కదా, దానికి ఒక ఆర్ట్ అనేది ఉండాలి. మనం ఒక స్పాంజ్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ స్పాంజెస్ అనేది మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బటర్ స్కాచ్ స్పాంజ్, ఎగ్లెస్ అండ్ ఎగ్, చాక్లెట్ స్పాంజ్, చాక్లెట్ మౌస్ స్పాంజ్. సో ఇవన్నీ మనం ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎగ్కి ఎగ్లెస్కి చాలా వేరియేషన్ ఉంటుందన్నమాట. అండ్ కాస్ట్ కూడా అదే వేరియేషన్లో ఉంటుంది. చలో అయితే ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి, అందులోకి 2 eggs తీసుకోవాలి. నేను ప్రిపేర్ చేస్తున్న కేక్ వచ్చేసి 1/2 kg అండి. 1/2 kg కేక్కి మనం 2 eggs తీసుకుంటే సరిపోతుంది. ఎల్లో అండ్ వైట్ తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 cup ఆఫ్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కప్ షుగర్ని మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని దాన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. మా దగ్గర బీటర్ ఉంది కాబట్టి బీటర్తో బీట్ చేస్తున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. సో ఎగ్స్ అండ్ షుగర్ బాగా బీట్ చేసుకున్న తర్వాత నేను ఇందులో కేక్ జెల్ యూస్ చేస్తున్నాను. కేక్ జెల్ వచ్చేసి 1/2 teaspoon యూస్ చేస్తున్నాను. కేక్ జెల్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది అండ్ జ్యూసీ టెక్స్చర్లో ఉంటుంది అనమాట. కేక్స్ జ్యూసీ టెక్స్చర్లో ఉంటాయా అంటే ఉంటాయండి. ఎందుకంటే మనం కేక్ పైన డెకరేట్ చేస్తాము అండ్ తర్వాత షుగర్ సిరప్ వేస్తాం కదా, తినేటప్పుడు ప్రతి బైట్ అనేది మనం నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. పేస్ట్రీ కేక్ అయితే కంపల్సరీ కేక్ జెల్ యూస్ చేస్తే మంచిది. కేక్ జెల్ యూస్ చేసేటప్పుడు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యూస్ చేయకూడదు. సో ఇదైతే బాగా గుర్తుంచుకొని కేక్ జెల్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. స్టిఫ్ పీక్స్ వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలి. జెల్ ప్లేస్లో మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇందులో 1/3 cup ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు రిఫైండ్ ఆయిల్ యూస్ చేయాలండి. అలానే రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ అలాంటివి ఏమీ యూస్ చేయకూడదు. ఆయిల్ కూడా వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి అంత ఫ్లఫీగా వస్తుందండి. బీట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ కేక్ అనేది చాలా స్పాంజీగా ఉంటుందండి. మనం ఎంత కష్టపడితే మనం తినేటప్పుడు అంత ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇలా ఇంట్లో కేక్స్ ప్రిపేర్ చేసుకోండి హ్యాపీగా. మీ బర్త్డేకి కానీ మీ మ్యారేజ్ డే కానీ అలాంటి కేక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అండ్ చక్కగా మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎగ్స్ 2 యాడ్ చేసాం కదా, అందుకు 1 tablespoon వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకున్నాను. స్ట్రైనర్లో 1 cup ఆఫ్ మైదా యూస్ చేస్తున్నాను. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చండి. మైదా వద్దు అనుకునే వాళ్ళు గోధుమ పిండి యూస్ చేసుకోండి. మైదా వేసుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి పిండిని బాగా జల్లించుకోవాలి. ఎప్పుడైనా కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పిండి కంపల్సరీగా జల్లించుకోవాలండి. లేదంటే కేక్ అనేది మనకి లమ్స్ ఫామ్ అయిపోయి కేక్ అనేది అంత ఫ్లఫీగా రాదనమాట. జల్లించుకున్న తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదండి, అందులోకి కొంచెం పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. అది కూడా మనం తీసుకునే ప్రతి ఐటమ్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టు తీసుకోవాలి. అలానే వేడిగా తీసుకోకూడదు, అలానే చల్లగా తీసుకోకూడదు. అది ఎగ్స్ అయినా మిల్క్ అయినా మైదా అయినా, చాలామంది మైదా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. సో మైదా అయినా ఏదైనా రూమ్ టెంపరేచర్లో ఉన్నది మాత్రమే యూస్ చేయాలి. ఇప్పుడు నేను ఇందులో 1/2 cup మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసుకుని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా కేక్ బ్యాటర్ మనకి రిబ్బన్ టెక్స్చర్లో రావాలి. అంటే మనం ఇలా పైనుంచి పట్టుకుంటే కిందకి ఇలా లేయర్స్గా రావాలి. అలా అయితే కేక్ బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అని. ఒక బ్యాటర్ వస్తే చాలండి. ఒక స్పాంజ్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఆ స్పాంజ్కి తగ్గ అన్ని రకాల స్పాంజెస్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నేను ఒక స్పాంజ్ రెడీ చేశాను. తర్వాత చాక్లెట్ స్పాంజ్ ప్రిపేర్ చేశాను. నాకు అలా వచ్చిందనమాట. సో ఒకసారి చేసేస్తే ఎవరికి రాదు. సో ప్రాక్టీస్ ఉంటేనే కదా ఏదైనా వస్తుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఇది కూడా అంతే అనమాట. సో బ్యాటర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి
6 ఇంచెస్ కేక్ టిన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 kg కేక్ టిన్ అనమాట. కేక్ టిన్కి చుట్టూ ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన బటర్ పేపర్ వేస్తున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదాతో డస్టింగ్ చేసుకోవచ్చు. మైదా కొంచెం వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటే చాలు. బౌల్కి మైదా అంటుకుంటుంది. మనం డిమౌల్డ్ చేసేటప్పుడు కేక్ అనేది అంటకుండా ఈజీగా వచ్చేస్తుంది. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి బటర్ పేపర్ వేసుకుంటున్నాను. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత బ్రష్తో ఒకసారి ఆయిల్తో గ్రీస్ చేస్తున్నాను. సో ఇది సైడ్కి పెట్టేసి మనం ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్ ఒక ప్రాసెస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. అందులో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సాల్ట్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఒక స్టాండ్ పెట్టుకొని క్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. కంపల్సరీ కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రీ హీట్ అయితే చేయాలండి. ప్రీ హీట్ చేయకుండా కేక్ బ్యాటర్ గిన్నె మనం కుక్కర్లో పెట్టామంటే ఈవెన్గా బేక్ అవ్వదు. సో ఇదైతే కంపల్సరీగా గుర్తుంచుకోండి. 3 minutes ప్రీ హీట్ చేసిన తర్వాత కేక్ బౌల్ తీసుకెళ్ళి స్టాండ్ మీద పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 35 minutes వరకు బేక్ చేసుకోవాలి. 35 minutes తర్వాత ఒక టూత్ పిక్ కానీ ఒక నైఫ్ కానీ లోపల పెట్టి చూడండి. నైఫ్కి ఏమైనా అంటుకుంటే ఇంకా బేక్ అవ్వాలి అని, లేదు ఏమీ అంటలేదంటే టక్మని బయటికి తీసేయచ్చు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కేక్ బేక్ అయిన వెంటనే డీమౌల్డ్ చేయొద్దు. వేడిగా ఉన్నప్పుడు డీమౌల్డ్ చేస్తే కేక్ అనేది విరిగిపోతుంది. సో బాగా చల్లగా అయిన తర్వాత డీమౌల్డ్ చేసుకోండి. 35 minutes అని చెప్పాను కదా బేక్ చేసుకోవడానికి. 35 to 45 minutes అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుందండి కేక్ అయితే. ఓవెన్ ఉన్న వాళ్ళైతే ఫస్ట్ 180 degreesలో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి. 45 minutes వరకు బేక్ చేసుకుని సరిపోతుంది. సో కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. ఇలాగా ఒక్క కేక్ స్పాంజ్ ప్రిపేర్ చేసుకున్నామంటే చక్కగా అన్ని పేస్ట్రీ కేక్స్ అనేది మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే చక్కగా హోమ్ బేకరీ బిజినెస్ పెట్టుకొని చక్కగా సేల్ చేసుకోవచ్చు అండి. ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కానీ గర్ల్స్ కానీ ఎవరికైనా బెస్ట్ ఆప్షన్. ఇదైతే ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. సో ఇలా కేక్స్ మనం ప్రిపేర్ చేసుకొని సేల్ చేసుకున్నామంటే హ్యాపీగా చాలామంది కస్టమర్స్ వస్తారు, తీసుకెళ్తారు, తింటారు కూడా. సో చూసారా నేనైతే లేస్గా కట్ చేశాను. అండ్ స్పాంజ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. లోపలికి కూడా మనం ఇలా ప్రెస్ చేస్తే కిందకి వెళ్ళిపోవాలన్నమాట. అంత ఫ్లఫీగా వచ్చింది స్పాంజ్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో ఎగ్లెస్ స్పాంజ్ కేక్ కూడా షేర్ చేస్తానండి. ఎవరికైనా ఏదైనా కేక్ రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు వస్తే కనుక కంపల్సరీగా మీకు షేర్ చేస్తాను. లేదు రాలేదంటే నేర్చుకొని కంపల్సరీగా మీకు అయితే షేర్ చేస్తాను. సో చూసారు కదా 1/2 kg కేక్ బేస్ని 3 layers కట్ చేసుకొని మీకు షేర్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే ఈ రెసిపీ ట్రై చేయండి.